మొత్తం మీద 230 రోజులు ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు. ఆయనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన దగ్గర ఆధారాలు ఏమున్నాయి అంటే, ప్రభుత్వం చూపించిన ఆధారం ఏంటంటే, ఇంతకుముందు అతని మీద కేసులు ఉన్నాయి, అతను డబ్బులు పంచేశాడు, అతని దగ్గర నుంచి మేము 5 బేసులు స్వాధీనం చేసుకోవాలి, అతని నుంచి 5 బేసులు దొరకలేదు మాకు. కానీ జగన్మోహన్ రెడ్డి సంపాదించేసిన డబ్బుల్ని అతను కారులో తరలించాడు వాళ్ళ అబ్బాయికి సంబంధించిన దాంట్లో. ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి కారణం చూపించడం ద్వారా 230 రోజుల పాటు చెవిరెడ్డి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు విజయవాడ సబ్ జైలు దగ్గర స్వాగతాలు ఈ కామన్. కాకపోతే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 54 రోజుల పాటు జైలు వాళ్ళ కార్యకర్తల ఆగ్రహాన్ని తెప్పిస్తే, ఇక్కడ ఈ చెవిరెడ్డి లాంటి వాళ్ళు చిన్న నాయకులు కాబట్టి, అంటే ఒక జిల్లా నాయకులు కాబట్టి అన్నటువంటి ఉద్దేశంతో చూస్తారు. 230 రోజుల పాటు జైల్లో ఉండి వచ్చినటువంటి చెవిరెడ్డికి నియోజకవర్గం నుంచి అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని స్వాగతాలు పలకడం అన్నటువంటిది జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే లిక్కర్ కేసు వీటిట్లో ఏం తేలుతుంది ఫ్యూచర్లో అన్నటువంటిదే ఫైనల్. అది ఎలక్షన్స్ ముందు తేలిపోవాలి.